చాలా నవ్వొస్తుంటది. కొంతమంది మోడీ దానికి సంబంధించి ఇటలీ ప్రధానమంత్రులు ఇద్దరిది ఫోటోలు అది పెట్టి మాట్లాడే మాట ఎట్లా ఉంటదంటే, ఆవిడకి హిందీ రాదు, ఈయనకి ఇటలీ రాదు అన్నటువంటిది. ఇప్పుడు ఒకసారి రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడాడు. ఇప్పుడు ట్రంప్ ఆడి మాతృభాషలోనే మాట్లాడతాడు. పుతిన్ ఏ మాతృభాషలో మాట్లాడతాడు? ఇంగ్లీష్‌లో ఏమైనా మాట్లాడుతున్నాడా? దుబాసీలు ఉంటారు. చైనా అధ్యక్షుడు పొరపాటున వేరే లాంగ్వేజ్ మాట్లాడతాడా? ఈ విమర్శలు సంధించే వాళ్ళందరూ ఆ రష్యా, చైనాల సంఖ నాకేవాళ్ళే. అయ్యయ్యో! గొప్పగా ఉన్నాయని ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు. మరి వాళ్ళ దేశంలో వాళ్ళ భాషలోనే మాట్లాడుతుంటేనేమో రైటు. ప్రధానమంత్రి మన భాషలో మాట్లాడితే బూతా? ఇంగ్లీష్ అస్సలు రాదా? ఇంగ్లీష్ రాకుండానే ప్రపంచం అంతా తిరిగేస్తున్నాడా? ఏం మాట్లాడతాం మనం అంటే? ఏమైనా మాట్లాడొచ్చు. ప్రధానమంత్రి అంటే ఆఫ్టర్ ఆల్ మనకి. మన ఇంట్లో పనోడు గురించి మాట్లాడినట్టు మాట్లాడుతుంటాం. అహంకారం, అభిజాత్యం, పొగరు, ఒళ్ళు కొవ్వు కలపరిస్తే నడిచిపోతుంది. బేసిక్‌గా సంస్కారం చచ్చిపోయింది. నువ్వు నీ ప్రధానమంత్రి, నీ ముఖ్యమంత్రి అయినా సరే, ఏ పార్టీ వాడైనా సరే, ఖచ్చితంగా వాళ్ళకి ప్రజలు ఆదరించిన మనిషి అన్నది గుర్తుపెట్టుకోవాలి. అందులో నువ్వు ఒకడు తప్పించి నీ వల్ల వాళ్ళు రాలేదు. పోనీ పొరపాటు నువ్వేనాడను ఓటేచ్చి వచ్చావా? వేయలేదు. అతనికి ఓటేయకుండా అతని లాంగ్వేజ్ ఎందుకంటే అతను చదువుకోలేదు. చదువుకుని ఏం పీకుతున్నారు మనోళ్ళందరూ కూడా? ఐఐటీలో చదివిన వాళ్ళందరూ ప్రధానమంత్రులు అవుతారా? ఐఐఎంలో చదివిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారా? అటువంటి ఓటు చేస్తే ఇప్పుడు ఇంతకుముందు సిబిఐ డైరెక్టర్ విజయరామారావు ఏం సాధించి పెట్టాడు మనకి ఆయన? ఎట్లాగే ఉంటాయి. చదువుకోవడం కాదు లెక్క. జనాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయినప్పుడే, ప్రధానమంత్రులు అయినప్పుడే దేశంలో ఏమైనా జరిగింది. చదువుకుని వచ్చారన్నటువంటి వాళ్ళు సంకనాకిపోయినవి ఉన్నాయి. ఏ చదువు లేకుండా వచ్చిన వాళ్ళు అద్భుతాలు చేసినవి ఉన్నాయి. ప్రజామోదం అన్నది అదే అతిపెద్ద విద్య ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాల్సింది.